తెలంగాణ మరి మన నియోజకవర్గం ఎంపీ నగర్ అలాగే మంచిగా 12వ వార్డు ఏదైతే ఉందో గౌరవనీయులు ఇంటర్నెట్లు మరి తెలంగాణ ముఖ్యమంత్రి మరి విద్యుత్ శాఖ మార్పులు మరి జరుగుతున్న మరి మన కాన్స్టిట్యూన్సీ ఏదైతే ఉందో 12వ వార్డు మరి అన్నగారు మరి ఇన్ఛార్జిగా మరి ఉండవన్న వినడం జరుగుతుంది. మరి కార్యకర్తలు మరి మహిళా సోదరులకు ఉన్నతుంది. దయచేసి ఇంకా 10 నిమిషాలలో మరి అన్నగారు రావడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ పాల్గొని అన్నగారికి స్వాగతం జరుగుతూ వారు ముందు ఉండి వారు వెనుకోబట్టే జగదీశన్న రాయబట్టే విటలన్న జిందాబాద్ విటలన్న తెలంగాణ విఠలరెడ్డి గారి నాయకత్వం విఠలరెడ్డి గారి నాయకత్వం విఠలరెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్. ఈరోజు మన్సూరాబాద్ డివిజన్ నుంచి 12వ వార్డు కొప్పుల విఠలరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని పలు కాలనీలు లెక్చరర్స్ కాలనీ, వినాయక నగర్, ద్వారకామాయి నగర్ లో గౌరవ మంత్రి గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారు కూడా పాదయాత్రకు వస్తున్నందుకు కాలనీ సంఘాలు, మహిళా సంఘాలు, సీనియర్ సిటిజన్స్, విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్ షో చేయడం జరుగుతుంది. ఒక్కటే నినాదం, ప్రతి కాలనీలో కూడా కాలనీ ప్రజలు, సంక్షేమ సంఘాలు ఒకటే, కారు గుర్తుకు ఓటేద్దాం, కాలనీ అభివృద్ధి చేద్దామనే నినాదంతో ఇవాళ వాడ తిరగడం జరుగుతుంది. ఈ రోజు ఈ ఊపు చూస్తున్నట్టయితే మొన్న జరిగినటువంటి వరంగల్ ఉప ఎన్నికలు ఏ రకంగానైతే భారీ మెజార్టీతో గెలుస్తారో ఈ రోజు కొప్పుల విఠలరెడ్డిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ప్రజలందరూ ఇలా ముందుకొస్తున్నారు. ఈ ఊపు చూస్తే ప్రతిపక్షాలు ఇప్పుడే విరమించుకుంటారు అనే ఆలోచనలో కూడా ఉన్నాయి. ఈ బీజేపీ గాని, టీడీపీ గాని లేదా ఇతరత్ర పార్టీలు కూడా అసలు పోటీ చేద్దామా, విత్డ్రా చేసుకుందామనే ఆలోచనతోటి ఇలా జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి ఇలా కాలనీ వాసులు అందరూ కూడా ఇలా జనరల్ సెక్రటరీ సతీష్ గాని, అలాగే మా కాలనీ ప్రెసిడెంట్
గుడి ప్రెసిడెంట్ కూడా సోమ అంజిరెడ్డి గాని ఇక్కడికి వచ్చేసినట్టు ఇన్ఛార్జి మన వెంకటేశ్వర్లు గాని చాలా మంది కూడా ఇక్కడ కాలనీ పరిసర ప్రాంతాలు జరుగుతుంది. అభివృద్ధి అనేది ఒకటి టీఆర్ఎస్ పార్టీతో తప్ప ఇతర పార్టీలతో రాదు. గత అసెంబ్లీ ఎలక్షన్లలో మన టీడీపీ పార్టీకి ఆర్కృష్ణ కేస్తే ఇలా ఎమ్మెల్యేను దోలాడుకునే పరిస్థితి వచ్చింది తప్ప వేరే ఏం లేదు. ఎమ్మెల్యే ఎంపీ కూడా ఇక్కడ ఎట్లా ఉంటాడో కూడా ప్రజలకు ముఖం చూపించే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా ఏకగ్రీయంగా కొన్ని కాలనీలు తీర్మానం చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కాలనీలు అభివృద్ధి చేసుకుందాం తప్ప అసెంబ్లీ చేసిన పొరపాటును మళ్లీ చేసి కార్పొరేటర్ గా అయితే ఇబ్బంది అవుతుందని కూడా కాలనీ వాసులందరూ కూడా రావడం జరిగింది. జై తెలంగాణ. మన తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గుంటకల్ల జగదీశ్వరరెడ్డి గారు మంత్రిగా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారికి అభినందనకు మద్దతు ఇష్టంగా స్వాగతం పలుకుతూ దయచేసి శోధించుకోవాలని మనం చేస్తున్నాం. మన తెలంగాణ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు శ్రీ గుంటకల్ల జగదీశ్వరరెడ్డి గారు విచ్చేసి ఉన్నారు. వారిని స్టేజ్ నుంచి ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ సందర్శించుకుంటూ వారికి ఆహ్వానం పలకండి. మన తెలంగాణ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు మన గుంటకల్ల జగదీశ్వరరెడ్డి మార్చులు విచ్చేస్తున్నారు కనుక దయచేసి క్రమశిక్షణతో వారికి స్వాగతం పలకాల్సింది మనం చేస్తున్నాం. మన ప్రియతమ నాయకులు మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ జగదీశ్వరరెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్యులు విచ్చేస్తున్నారు. కాబట్టి క్రమశిక్షణతో అందరం వారికి స్వాగతం పలకాల్సిందిగా వేదిక చేసి మనం చేస్తున్నాం. మన తెలంగాణ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు బాబా పని మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గుంటకల్ల జగదీశ్వరరెడ్డి గారు రోడ్ షోలో పాల్గొనవలసిందిగా మనం చేస్తూ వారు ఇచ్చే సందేశాన్ని
గౌరవ మన మంత్రివర్యులు మన కార్మికులు రక్షిస్తున్నారు. మన సమస్యలు ఏదైతే ఉంటే వారికి విన్నవించవలసిందిగా ఇక్కడ నుంచి అందుతుంది కదా బొట్టు పెట్టండి దాంతో మన గౌరవ మంత్రివర్యులు మన వినాయక్ కాలనీలో రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో 42వ బూత్లో మరి శివశంకర్ రెడ్డి యూత్ వారు చేస్తున్న సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు ఆహ్వానం తెలియదు. మన మంత్రివర్యులు ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడుతున్నారు. రేపు 2వ తారీఖు జరుగుతున్న KHMC ఎన్నికల్లో భాగంగా ఈ మరుసూరాబాద్ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు, ఈ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉప్పుల విఠలరెడ్డి గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వినాయక్ నగర్ కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, ఇతర కార్యవర్గ సభ్యులు, ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలు, అన్నదమ్ములందరికీ నమస్కారం. ఈరోజు రేపు 2వ తారీఖున జరగబోయే ఎన్నికలు అదేదో విఠలరెడ్డి గారిని గెలిపించడం కొరకనో ఇంకోటి ఓడించడం కొరకనో జరిగే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు హైదరాబాద్ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు, తెలంగాణ భవిష్యత్తును కూడా నిర్ణయించే ఎన్నికలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏం వస్తుందని ఆశించి ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. తెచ్చిన తెలంగాణలో ఈ 18 నెలల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన పరిపాలన కొనసాగింది. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ హైదరాబాద్ నగరం ఇది తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలండి. ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకోవడానికి మన పంచాయతీలు రకరకాల ప్రచారాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారం అవుతుందని, తెలంగాణలో కరెంట్ అనేది ఉండదని, గ్రామాలలో వ్యవసాయం వదిలిపెట్టి పట్టణాలు రావాల్సి వస్తుందని, పట్టణాల్లో కూడా ఉన్న పరిశ్రమలు మూతపడి కార్మికులంతా రోడ్ల మీద పడతారని,
అసలు తెలంగాణ రాష్ట్రమే గందరగోళం అయిపోతాయని, ఇతర ప్రాంతాల మిత్రులు ఇక్కడ ఉండనియరని, వాళ్ళ ఇల్లు గుంజుకుంటారని, వాళ్ళ ఆస్తులు గుంజుకుంటారని రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేశారు. ఇక్కడ ఏదో మతకాలం జరుగుతాయని, హైదరాబాద్ లో ఉండాలంటేనే ఊహించుకుంటేనే భయమయ్యే పద్ధతుల్లో తప్పుడు ప్రచారాలు చేశారు. కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడం కొరకు తాత్కాలికంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి చేసిన ప్రచారాలకు సవాళ్ళను రుజువు చేసింది. అంతకుముందు జరిగిన దుర్మార్గాలను కూడా ఆపేస్తూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ గుండాగిరి చేసి సొంత ప్లాట్ ఓనర్లు, సొంత ఇంటి ఓనర్లు కూడా తరిమేసి ఆక్రమించే ఆ గుండాగిరిని కూడా చెప్పెడుతూ హైదరాబాద్ లో ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా ప్రతి చిన్న సామాన్యుడి నుంచి ఏ రాష్ట్రం వాళ్ళైనా, ఏ దేశం వాళ్ళైనా, ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళైనా, ఏ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళైనా అందరికీ రక్షణ కల్పించింది మన ప్రభుత్వం. ప్రత్యేకించి మహిళల రక్షణ కొరకు అది బస్ స్టాప్ లో రావచ్చు, కాలేజీ మంచినీటి సమస్యను తీర్చడానికి మిషన్ భగీరథ, సాగునీటి సమస్య తీర్చడానికి మిషన్ కాకతీయ, విద్యుత్ శక్తి విషయం అయితే ఇప్పటికీ మీ అందరికీ తెలుసు. సంవత్సర కాలం నుంచి మీరందరే సాక్షులు. కరెంటే లేకుండా మీకు చీకటి అవుతున్న వాడెవడో వాడి బతుకు చీకటైంది. తెలంగాణ బ్రహ్మాండంగా జరుగుతున్నారు. హైదరాబాద్ లో కల్లోలమవుతుంది ఎవరైతే చెప్పిందో వాడు బతికే కల్లోలమవుతుంది. హైదరాబాద్ బ్రహ్మాండంగా ముందు పోతుంది. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ వంటి హైదరాబాద్ లో ఒక ప్రపంచ స్థాయి నగరం చేయాలని, ఏ కాలనీకి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా మాకు వచ్చేది సమస్యల హారకులే. మమ్మల్ని పిలిస్తే, మంత్రితో పిలిస్తే సర్వారం చేస్తే మనం ఒకటి పిలుస్తారు. కానీ అది పోయిన తర్వాత వాళ్ళకి అప్పే శారోబరం తక్కువ, ఇచ్చే పిటిషన్ల మనం ఎక్కువ. అన్ని సమస్యలు ఉన్నాయి కాలనీలలో. ఏ కాలనీకి పోయినా ఒక డ్రైనేజీ సమస్యను, ఒక మంచినీటి సమస్యను, కరెంటు లైన్ అడ్డమున్న సమస్యను, ఇంటి నుంచి పోతున్న సమస్యను, ట్రాఫిక్ సమస్యను తప్ప మాకు ఏ సమస్యలు లేవు. అంతా మంచిగానే ఉన్నది. ఉత్తైన మా కాలనీకి వచ్చి అందరితో కలిసి భోజనం చేసుకోండి అడిగిన ఇవ్వలేడు హైదరాబాద్ లో. అది జూబ్లీహిల్స్ కావచ్చు, బంజారాహిల్స్ కావచ్చు, మారాపూర్ కావచ్చు, అది వినాయక్ నగర్ కావచ్చు, వాల్మీకి నగర్ కావచ్చు, ఎస్కేటి నగర్ కావచ్చు, ఎక్కడైనా సమస్యలు అట్లే ఉన్నాయి. సమైక్యాంధ్ర పాలన మనకి ఇచ్చిపోయింది, సమస్యలే తప్ప వేరే మనకి ఏది వారసత్వం ఇచ్చిపోలేదు. ఇవాళ మిగతా సమస్యలన్నింటి పరిష్కారం ఎట్లా చేసుకుంటూ వచ్చినామో ఒకటి హైదరాబాద్ లో కూడా ప్రపంచ స్థాయి నగరం చేయాలని, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్తే మాకు అన్ని రకాల వసతులు ఉన్నాయి, మంచినీళ్ళకి ఇబ్బంది లేదు, కరెంటుకి ఇబ్బంది లేదు, ట్రాఫిక్ సమస్య లేదు, మేము సుఖంగా శాంతియుతంగా ఉండవచ్చు అని చెప్పి అనుకునే పద్ధతుల్లో ఈ నగరాన్ని తయారు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కలగంటున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సంవత్సర కాలంలో ఇప్పటికే మంత్రులందరం కూడా హైదరాబాద్ లో ఒక నియోజకవర్గం తీసుకొని ఒకసారి తిరిగినాం. అన్ని కాలనీల సమస్యలు తీసుకున్నాం. ఏ కాలనీలో సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి, ఏ కాలనీలో మంచినీటి పైప్ లైన్లు మారవలసిన అవసరం ఉన్నది, ఏ కాలనీలో లైబ్రరీ అవసరం ఉన్నది, ఏ కాలనీలో వ్యాయామశాల అక్కడ ఉన్నది, ఏ కాలనీలో డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయాల్సి ఉన్నది, అన్ని విషయాలు కూడా తీసుకున్నాం. ఇప్పటికే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో తీసుకున్నాం. ఇప్పటికే దాదాపుగా మేము గుర్తించిన 3,500 సమస్యలలో దాదాపుగా 15-1800 ఇప్పటికే పనులు ప్రారంభించడం, కొన్ని పూర్తి కూడా చేసినాం. 60 ఏళ్ళు వాళ్ళు నాశనం చేసిపోయిన హైదరాబాద్ లో కేవలం ఒక రియల్ ఎస్టేట్ అడ్డాగా మార్చి కమ్యూనిటీ ప్లేస్లుగా చూపించిన వాటిని, రోడ్లుగా చూపించిన వాటిని, లేకపోతే ఒక్కసారి అమ్మిన ప్లాట్ని రెండోసారి అమ్మి నాశనం చేసే వాటన్నింటినీ కూడా సరి చేస్తూ
గత ప్రభుత్వాలు చేసిన మూర్ఖ పనులు, ఒక చోట ఇది ప్రభుత్వం భూమి కాదు మీరు కొనుక్కోవచ్చు అని చెప్పి అనుమతించి వాళ్ళు కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఆఫీసర్ వచ్చి ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టి, ఎఫ్టీఎల్ అని బోర్డు పెట్టి సాధారణమైన మధ్యతరగతి ప్రజానీకం ఏదైతే ఊళ్ళల్లో నుంచి వ్యవసాయం నాశనం అయిపోతే ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్ముకొని వచ్చి కట్టుకున్న ఇంట్లో కూడా నిమ్మలంగా లేకుండా చేసిన అన్ని సమస్యల్ని పరిష్కరిస్తా ఉన్నాం. ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న ఇతర సమస్యల్ని కూడా పరిష్కరించుకునే అవకాశం ఇవాళ హైదరాబాద్ వాసుల చేతిలోకి వచ్చింది. ఇక్కడ గతంలోనే చిన్న పొరపాటు జరిగింది. సాధారణ ఎన్నికల సందర్భంలో చేసిన పొరపాటు ఇవాళ ఇంకా మిమ్మల్ని వేధిస్తున్నారు. మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. అక్కడ మాకు అసెంబ్లీ కనపడదు, ఇక్కడ ఊళ్ళో కనపడదు. మీ ఎంపీ పేరు ఆయనతో కూడా తెలియదు. మరి మీ సమస్యల పరిష్కారం కావాలంటే, మీ కాలనీ నుంచి మాకు రిప్రజెంటేషన్ రావాలంటే ఒక మంత్రికి మాకు ఈ సమస్యలు చెప్పుకోవడానికి ఆధారం లేని పరిస్థితి ఉంది. కానీ ఇవాళ అది తీరే అవకాశం వచ్చింది. ఆ అవకాశం మీ చేతుల్లోకి వచ్చింది. ఇవాళ కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారు నిలబెట్టిన అభ్యర్థిని గెలిపిస్తే తప్పకుండా మీ కాలనీ సమస్యల పరిష్కారం దొరుకుతాయి. ఇవాళ మన ప్రభుత్వం మన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కారం చేస్తాము. మీ సమస్య మా దృష్టికి రావాలంటే మీ ప్రజాప్రతినిధి కనీసం ఒకడు మా దగ్గరికి వచ్చే వల్ల ఉండాలి. ఇవాళ ఆ రకంగా మీ కాలనీ సమస్యల పరిష్కారం చేసుకునే అవకాశం మీ చేతుల్లోకి వచ్చింది. ఈ నగరాన్ని విశ్వనగరంగా చేసే అవకాశం మీ చేతుల్లోకి వచ్చింది. మీ మెట్రో లైన్ ఎల్బీనగర్ నుంచి హైదరాబాద్ తెచ్చుకునే అవకాశం కూడా మీ చేతుల్లోకి వచ్చింది. అంతేకాదు హయత్ నగర్ నుండి ఇవాళ కోర్టుకి వెళ్ళాలన్నా, సెక్రటరీకి వెళ్ళాలన్నా పట్టే సమయం మీకు తెలుసు. దాదాపు 1 గంట వరకు సమయం తీసుకుంటుంది. ఉన్నది 15-18 కిలోమీటర్లు, కానీ తీసుకునేది 1 గంటన్నర. కానీ రేపటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అమలు జరిగితే, మల్టిపుల్ ఫ్లైఓవర్లు, స్కైవేల నిర్మాణం పూర్తి జరిగితే హయత్ నగర్ నుండి కోటికి 50 ఏళ్ల కింద ఎట్లా పోయినామో, నిమిషానికి 1 కిలోమీటర్ స్పీడ్తో ఎట్లయితే పోయినామో అదే పద్ధతుల్లో 20 నిమిషాల్లోనే కోటికి చేరుకునే పద్ధతుల్లో మన ట్రాఫిక్ వ్యవస్థను కూడా రూపొందించాలని చెప్పి, సిగ్నల్స్ అక్కడ లేకుండా ట్రాఫిక్ వెళ్లాలనే పద్ధతుల్లో ప్రపంచ స్థాయి నగరంలో, ప్రపంచ స్థాయిలో ఇవాళ ఉన్న ముఖ్యమైన నగరాలు ఒక నగరంగా హైదరాబాద్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసే ఆలోచనలకు మనమందరం మద్దతు ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అమలు చేసే వాళ్ళు కార్పొరేటర్లుగా, మేయర్గా వస్తే అది సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా, అన్ని కాలనీల వాసులు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని కారు గుర్తుకు ఓటేయాల్సిన అవసరం ఉన్నది. మిగతా పార్టీల పరిస్థితి నేను కొత్తగా చెప్పేది లేదు. ఉన్న సమస్యలన్నిటికీ కారకులే వాళ్ళు. ఈ హైదరాబాద్ లో 60 ఏళ్లుగా పరిపాలించింది అదే కాంగ్రెస్, అదే తెలుగుదేశం, అదే బీజేపీ పార్టీ, అదే ముస్లిం పార్టీ. ఈ ఉన్న సమస్యలన్నింటినీ సృష్టించిందే వాళ్ళు. ఇవాళ కొత్తగా వాళ్ళు పరిష్కారం చేయగలిగింది లేదు, చేసే అవకాశం వాళ్ళ చేతిలో అంతకన్నా లేదు. కాబట్టి మీరు ఏ పార్టీకి ఓటేసినా, అది కాంగ్రెస్కి వేసినా, బీజేపీకి వేసినా, తెలుగుదేశంకి వేసినా, అది మోడీలో వేసినట్టే, మీరు కొత్త సమస్యలు కొనుక్కోవడానికి వేసినట్టే తప్ప అది మీ ఉపయోగానికి రాదు, మీ సమస్యల పరిష్కారానికి అక్కడ రాదు. కాబట్టి దయచేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ గారు నిర్ణయించిన విఠల్ రెడ్డి గారు కూడా సౌమ్యుడు, మరి మీ అందరికీ అందుబాటులో ఉండేవాడు. గతంలో చూసి మీరిద్దరు పోటీ చేసిన నాయకుల పరిస్థితి కూడా చూసిండు. ఒకటి చూస్తేనేమో ఇంటి చుట్టుపక్కల భయపడి బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఇంకోటి చూస్తేనేమో పోటీ జీవం కాలేదనే పరిస్థితి ఉంది. ఆ ఇద్దరు నాయకుల పరిస్థితి కూడా మీకు తెలుసు. కాబట్టి దయచేసి అభ్యర్థిగా చూసిన విఠల్ రెడ్డి గారు మెరుగ్గా ఉన్నాడు, పార్టీగా చూసిన టీఆర్ఎస్ పార్టీనే కేసీఆర్ గారి వారసుడిగానే వచ్చాడు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని, కారు గుర్తుకు ఓటేసి, ప్రత్యేకించి కార్ల మిత్రులందరూ కూడా తప్పకుండా మొబైల్తో కూడా మాట్లాడుకొని ఓట్లకు రావాల్సిన అవసరం ఉంది. మరి గతంలో హైదరాబాద్ లో దురదృష్టం ఏంటంటే 30-35% కంటే ఎక్కువ కూడా ఓట్లు పోలు కావడం లేదు. మరి తప్పకుండా ఇప్పుడే మీరు ఎవరైతే టీఆర్ఎస్ కార్యకర్తలు మీకు కనబడతారో వాళ్ళ ద్వారా తెలుసుకోండి, మీ బూత్ ఎక్కడ ఉన్నదో
మీ బూత్ ఏ ప్రాంతంలో ఉందో తెలుసుకొని తప్పకుండా ఓపిక చేసుకొని ఓటు కూడా వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకొని ఈ హైదరాబాద్ బాడీ మా హైదరాబాద్ నగరం కేసీఆర్ తోనే అభివృద్ధి చేసిందని చెప్పాల్సిన అవసరం మీకు ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే జై తెలంగాణ. యూత్ పక్క జరగండి. వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ సర్వదా వారికి స్వాగతం చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో కొత్తగా చేసిన మిత్రులందరూ కూడా మన అభ్యర్థి విఠల్ రెడ్డి గారికి అన్ని విధాలా సహకరించి వారి గెలుపుకు కారకులు కావాల్సిందిగా మనవి చేస్తాము. ఉండమ్మా మహిళలు ఉండడం ఒకసారి అంటే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేస్తున్న మహిళా సోదరి మనులకు దయచేసి మహిళలందరూ కూడా దగ్గర పెట్టారా నువ్వు ఇట్లా పక్కకు మన అల్లెల్లో మన బస్తీలను అభివృద్ధి పథంలో నడపవలసిందిగా వారిని అందరికీ ఓటర్లు మనవి చేస్తున్నాం. తెలియజేస్తా ఉన్నారు. గత సంవత్సరంన్నర కేసీఆర్ గారి పరిపాలన మాకు నచ్చింది. మేము అనుకున్న పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రం తేవడమే కాకుండా తెచ్చిన తెలంగాణను కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తున్న విధానం, హైదరాబాద్ విషయంలో ప్రత్యేకించి మంచినీటి విషయంలో, విద్యుత్ శక్తి విషయంలో కేసీఆర్ గారు తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మాకు అందరికీ కూడా బాగా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఈ హైదరాబాద్ను కేసీఆర్ గారికి చెప్తేనే తప్పకుండా ఆయన అనుకున్న పద్ధతిలో దీన్ని అభివృద్ధి చేస్తారు, దీన్ని ఒక విశ్వనగరంగా చేయాలని చెప్పి వారు ఏదైతే చెప్తున్నారో అది తప్పకుండా జరిగి తీరుతుంది. ప్రత్యేకించి ఈ హయత్ నగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏదైతే ఉందో మెట్రో రైలును హయత్ నగర్ వరకు కూడా పొడిగించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉందని మాకు తెలిసింది. తప్పకుండా మేము ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించుకుంటాం. దాని ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి కూడా ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ పెరగాలని, తప్పకుండా మా కాలనీల సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని అంటే మేము వారి వెంట నడవాలని చెప్పి అనుకుంటున్నామని చెప్పి మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారందరూ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నారు. అంతేకాదు ఓట్లు వేయడమే కాదు, మేము కండువాలు కప్పుకుంటాం, టీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా మరి కేసీఆర్ గారి వెంట నడుస్తామని చెప్పి కూడా వారందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు. అలాగే కార్యకర్తల మధ్య కొద్దిగా సమన్వయ లోపం ఉంది, అసంతృప్తులు కొంతమంది చాలా బ్రహ్మాండంగా కలిసి పనిచేస్తున్నారు. మీకున్నట్టుంది అసంతృప్తి కానీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఇక్కడ సహజంగా ఎన్నికల్లో ఎవరైనా సీట్లు నాకు కావాలని కోరుకుంటారు. సీట్ కావాలని నామినేషన్ వేసిన వాళ్ళు కూడా మొత్తం అందరూ విత్డ్రా చేసుకున్నారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి, కేసీఆర్ గారు నిర్ణయించిన అభ్యర్థి వెంట తిరుగుతున్నారు. ఇవాళ ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. అట్లా మీకు ఏమైనా కొంచెం అసంతృప్తి చెప్పండి, అది
కన్నా ఏమైందా చెప్తున్నా కన్నా ఇంతకుముందు మరింత మహిళా సోదరులు అధికారికి స్వాగతం పలుకుతున్నారు.
వారికి మంగళ హారతితో జనతా నూరాలతో మరి వారికి స్వాగతం పలికి ఈ మల్కాబాద్ డివిజన్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన పెద్దలు ఈ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి కుప్పల విఠలరెడ్డి గారు, ఈ శ్రీనివాస్ గౌడ్ గారు, యాదవ్ గారు, శంకరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ గారు, మనందరి భవిష్యత్తును, హైదరాబాద్ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో మీరు చూసింది. గ్రామాలలో వ్యవసాయం మొత్తం బంద్ చేయాల్సి వస్తుందని, గ్రామాలలో మొత్తం పట్టణం వస్తుందని, పట్టణంలో కూడా కరెంట్ లేక ఫ్యాక్టరీలు బంద్ అవుతాయి, అందరూ రోడ్ల మీద పడతారు, మొత్తం మీ తెలంగాణ ఆగమైపోతుంది అని చెప్పారు. హైదరాబాద్ లో కల్లోలాలు అవుతాయి, ఇతర జాగాల నుంచి వచ్చిన వాళ్ళను తరిమేస్తారు, వాళ్ళ ఇల్లు గుంజుకుంటారు, జాగాలు గుంజుకుంటారు అని ప్రచారం చేశారు. తెలంగాణ రాకుండా ఉండడానికి ఎన్ని రకాల అబద్దాలు ప్రచారాలు చేయాలో చేశారు. కానీ మనం ఒకటే మాట చెప్పినాం, మా తెలంగాణ మాకొస్తే మా డబ్బులు మాకుంటాయి, మా నిధులు మాకుంటాయి, మా ఉద్యోగాలు మాకుంటాయి, మా నీళ్లు మేమే వాడుకుంటాం, మీ పరిపాలన మీరు చేసుకోండి, మాది మేము చేసుకుంటామని మనం చెప్పినాం. మీకు తెలంగాణ ఒక్క నిమిషం కూడా కరెంట్ ఇవ్వకుండా బ్రహ్మాండంగా వెలుగుతున్నది, మీరు అందరూ చూస్తున్నారు ఈ వారేళ్లలో. వాళ్ళు చెప్పింది అబద్ధం అనేది మొదటిసారిగా తేలిపోయింది. అంతేకాదు హైదరాబాద్ నగరంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి, ఆంధ్ర ప్రాంతాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని ఏదో ఇబ్బందులు పెడతారు, వాళ్ళ భూములు గుంజుకుంటారు, వాళ్ళని ఆగం చేస్తారు అని అన్నారు. కానీ ఒక చీమ కూడా నెరవలే వాళ్ళను. గతంలో 6 కిలోల బియ్యం గతంలో మనిషికి 5 కిలోలు 4 కిలోలు ఇంటికి 20 కిలోలు ఇచ్చేది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎంతమంది ఉంటే ఇంట్లో అన్ని 6 కిలోలు ఇవ్వాలి అన్నాడు, 10 మంది ఉంటే 60 కిలోలు ఇవ్వాలి అని చెప్పి ఇచ్చాను. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు ఎవరు ఊహించలే ఈ దేశంలో కానీ ప్రపంచంలోనే ఎవరు అనుకోలేదు. ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్లికి 50,000 రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తాయి అని. ఇది కేవలం మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇవన్నీ కూడా ఎన్నికల కొరకు చేయలేదు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా కొంతమందికి అనుమానం ఉంది. అంతేకాదు అన్నిటికీ మించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండవద్దు, ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి. ఆ ఇల్లు కూడా గత ప్రభుత్వాలు కల్పించినట్లు పందుల ఊళ్ళో ఉండరాదు. ఒక రూమ్ ఇచ్చి దాంట్లోనే భార్య, భర్త, పిల్లలు మొత్తం సంసారం దాంట్లో చేయడానికి సరైనది కాదు. ఇస్తే కడుపు నిండా ఇవ్వాలి, కడుపు నిండా పెట్టాలి, లేకపోతే నా దగ్గర లేదని చెప్పాలి తప్ప ఓట్ల కొరకు ఇచ్చి మోసం చేసే పద్ధతి మంచిది కాదు. ఎంత ఖర్చైనా సరే కట్టించే కాడికి ఓ ఏడాది ఆలస్యమైనా సరే అందరికీ మొత్తం 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఏ ఒక్కరు కూడా అనుమానం ఒక్కరు లేదు.
అదే మా పేరు లేదట, మా లిస్టులో మాది రాయలేదట అని అనుమానాలు ఎక్కడ లేదు. కిరాయిలో ఉన్న వాళ్ళైనా, గుడిసెలలో ఉన్న వాళ్ళైనా, ఏదైనా అప్పుసప్పు చేసి ఏదో ఒక రూము రేకులు వేసుకున్న వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి కూడా డబుల్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేస్తాం. అది వాళ్ళ ఎన్నికల కొరకు ఇక్కడ విటరెడ్డి గారికి గెలిపిందని చెప్పడం కొరకు చెప్పడం లేదు. ఈ మాట ఇది సంవత్సరం క్రితమే మొదలు పెట్టాం. మీరు అందరూ కూడా చూసిండ్రు. ఐడిఎస్ కాలనీలో పూర్తి చేసినాం. మన గవర్నర్ గారు కూడా పోయి చూసి వచ్చి చెప్పింది, ఇంత మంచి ఇల్లు ఢిల్లీలో ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా లేదు. నవ్వుకుంటే ఎక్కువ మాట కూడా అన్నాడు. అది నాకు ఒకటి ఇస్తే ఇళ్ళనే ఉంటాయి కదా నేను. అంత గొప్ప పద్ధతుల్లో మనం ఇల్లు కట్టుకుంటే ఎట్లా కట్టుకుంటామో పేదలకు కట్టించే ఇల్లు కూడా అట్లనే ఉండాలి. అదే గౌరవంతో బతికేటట్టు ఉండాలి అని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఇలా 33,000 కోట్ల రూపాయలు అవసరమే. తెలంగాణ వస్తే మా డబ్బులు మాకు మిగిలితే ఈ పనులన్నీ మేము చేసుకుంటామని చెప్పి కేసీఆర్ చెప్పింది ఏదైతే ఉందో అది నిజమైంది. ఇవాళ ఆ డబ్బులతోనే మనం అన్ని చేసుకోగలుగుతున్నాం. ఆనాడు మన డబ్బులన్నీ ఆంధ్రా తీసుకపోయారు. 1,00,000 కోట్లకు పైగా ఇక్కడ ఆదాయం వస్తే తీసుకుపోయి మొత్తం ఆదాయంలో పెట్టి 10,000 కోట్లు కూడా మనం పెట్టలే అన్నాడు. అందుకే ఇవాళ ఈ తెలంగాణ, హైదరాబాద్ వెనుకబడుతున్నాయి అన్నాడు. ఆనాడు చెప్పినాం మనం, మేము వెనుకబడ్డ రాష్ట్రం కాదు, ఇవాళ మన డబ్బులు మనకు నిలబడ్డాయి కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. మరి మన హైదరాబాద్ కు సంబంధించి కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతి కాలనీలో సమస్యలు ఉన్నాయి. రోడ్ల సమస్య ఉంది. భవిష్యత్తు మన డ్రైనేజీ వ్యవస్థ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి. తప్పకుండా మరి కేసీఆర్ గారు నిర్ణయించిన అభ్యర్థికి కారు గుర్తు మీద ఓటేయడం ద్వారానే మనం మన సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకోగలుగుతాం. మీకు తెలిసే వాళ్ళ మీరు పోయినసారి పొరపాటున ఓటేస్తే గెలిచిన ఎమ్మెల్యే పట్టలేడు. ఇంతవరకు ఎన్నడూ వచ్చి మిమ్మల్ని చూసింది లేదు, మిమ్మల్ని వలకరించింది లేదు. మీ ఎంపీ అయితే మీకు తెలియదు, ఆయన ఎవరో కూడా ఎట్లుంటారో కూడా తెలియదు. మరి మన ప్రభుత్వం దగ్గరికి మీ సమస్య తేవాలంటే మా దగ్గరికి మంత్రుల దగ్గరికి వచ్చి నాకు ఇది కరెంటు సమస్య ఉంది అని నన్ను అడగాలంటే, లేదు మున్సిపల్ మధ్య దగ్గరికి వెళ్ళి మాకు డ్రైనేజ్ ఇక్కడ బాగా చేయించాలి అంటే మీకు ఒక ప్రతినిధి కావాలి. ఇవాళ మీకు ఆ ప్రతినిధులు లేరు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. మీరు ఆ ప్రతినిధి ఎన్నుకునే అవకాశం వచ్చింది. విఠలరెడ్డి గారు మీరు గెలిపించుకుంటేనే ఆయన మా దగ్గరికి వచ్చి కొట్లాడటానికి, ఇక్కడ ఏ బస్తీలో ఎవరికి ఇల్లు లేవో చూసి రాసుకొచ్చి మాకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా మీరు తప్పకుండా ఇక్కడ ప్రశాంత్ గాని, వెంకరెడ్డి గాని వీళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. వీళ్ళందరూ కూడా మీరు విఠలరెడ్డి గారికి ఓటేస్తే కారు గుర్తు గెలిపించుకుంటేనే శ్రీనివాస్ గాని వీళ్ళందరూ మీరు అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మా పేరు రాసుకోవాలి, మరి మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఇంకా కార్లు ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి అని అంటే అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ కు అన్ని పనులు చేయగలిగిన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం మీకు ఉంది. తప్పకుండా మరి కేసీఆర్ గారి ఆలోచనలతో నడిచే విఠలరెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలి. మీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జరిగితే మాకేమో కనిపిస్తే మీరు చూస్తారు అందరూ. అది టీయూటీఎఫ్ లేదు, అంతవరకే ఉండండి. మిగతా పక్కన జరిగిన సిబ్బంది పని లేదంటే మీరు కూడా మీరు రండి అన్న, కొద్దిగా ముందుకు రండి. టీచరేనా మీరు? సమానం పట్టుకోండి, సారే సపోర్ట్ అలా పట్టుకోండి. కర్రా
సార్ కొద్దిగా ఇంకా కదా సార్ అది దీనికి వచ్చేస్తుంది కదా చూపిస్తే దానికి వచ్చేదన్న ఎవరు ఉన్నది ఇంకా దాన్ని ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో కలుస్తున్న అక్కలకు అమ్మలకు చెల్లెలకు టీఆర్ఎస్ పార్టీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా 2వ తారీఖు జరిగే ఎన్నికల్లో మన ప్రియతమ నాయకులు మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈనాడు పార్టీలో చేరే అక్క చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ టీఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ జీహెచ్ఎంసీ 2వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి బలపరిచిన అభ్యర్థి కారు గుర్తుపై విఠల్ రెడ్డి గారిని గెలిపించవలసి మన కాలనీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి రేపు 2వ తారీఖు నాడు జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి బలపరిచిన విఠల్ రెడ్డి గారు కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లను వేసి విఠల్ రెడ్డి గారిని జై తెలంగాణ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం నాయకత్వం ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరిన అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు జరగండి జరగండి అమ్మ జరగండి అమ్మా ఎక్కడ దొబ్బులు అర్థం జై తెలంగాణ నాయకత్వం హైదరాబాద్ లో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా శివారు ప్రాంతాలలో ఉండే రోడ్లు కానీ మంచినీరు
డ్రైనేజీ, ఈ మూడింటికి సంబంధించి ఇప్పుడు ఎన్నికల కొరకే చెప్పలేదు. మేము గతంలోనే చాలా సంవత్సరం నుంచి కూడా మేము మాట్లాడేది, మేము మిత్రులు సీఎం గారు మాట్లాడేది, హైదరాబాద్ను వరల్డ్ క్లాస్ సిటీ చేయాలి అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు బాగా అభివృద్ధి చెందిన నగరాలు అని చెప్పి చెప్పబడుతున్నాయి. ఒక 4-5 నగరాలు. వాటి అమ్మ కొద్దిగా అసం జరుగుతుందమ్మా అంటే కొద్దిగా అంటారు ఈరోజు శ్రీమతి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో 150 మంది మహిళా కార్యకర్తలు జాయిన్ అవుతున్నారు. గాను జానకి గారు డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షురాల సమక్షంలో ఈనాడు 50 మంది మహిళలు పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి వారికి టీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం పలుకుతూ, అదేవిధంగా రేపు 2వ తారీఖు నాడు జరగబోయే జిఎస్ఎంజీ ఎన్నికల్లో మన ప్రియతమ నాయకులు, మన ముఖ్యమంత్రి బలపరిచిన అభ్యర్థి శ్రీ కుప్పుల విఠల్ రెడ్డి గారికి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మనం చేస్తున్నాం. కొద్దిగా జరగమా. అన్నలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు టీఆర్ఎస్ పార్టీ పక్షాన అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాం. కారుకు ఓటు వేయండి, కాలనీని అభివృద్ధి చేసుకోండి. మన కారు గుర్తుపై ఓటు వేయండి. రేపు 2వ తారీఖు నాడు జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు కేసీఆర్ బలపరిచిన అభ్యర్థి విఠల్ రెడ్డి గారి టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మనం చేస్తున్నాం. చాలా వరకు ప్రాబ్లం ఉంది. మాకు మంచి తెచ్చుకొని ఇక్కడ మాత్రం వాటర్ కావాలి కంపల్సరీ. ఒకటి కమిటాలు కూడా కావాలి సార్. మాకు ఇక్కడ అన్నిటి కూడా ఇబ్బంది చాలా ఉంది. కంపల్సరీ వాటర్ కావాలి, కమిటాలు కావాలి. కారు గుర్తుకు ఓటు వేయండి, వాళ్ళని అభివృద్ధి చేసుకోండి. బాబు దాదాపు నల్గొండ మాది నల్గొండ డిస్ట్రిక్ట్ నల్గొండ డిస్ట్రిక్ట్ సాధారణ వాటర్ మెయిన్ వాటర్ మన 12వ వార్డు అభ్యర్థి విఠల్ రెడ్డి గారి కారు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. కారుకు ఓటు వేయండి, కాలనీని అభివృద్ధి చేసుకోండి. కారు గుర్తుపై ఓటు వేయండి, కాలనీని అభివృద్ధి చేసుకోండి. సోదరులందరికీ 2వ తారీఖు నాడు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుపై అమూల్యమైన టీఆర్ఎస్ అభ్యర్థులను కల్పించవలసిందిగా చేస్తున్నాం. అభివృద్ధి ప్రదాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ బలపరిచిన అభ్యర్థులను కారు గుర్తుపై ఓటు వేసి జై తెలంగాణ జై తెలంగాణ, జై కేసీఆర్.
ప్రియదర్శి కాలనీలో అమ్మ మీరు వేసుకున్న పక్క జరగండి కొత్తలు కావాల్సిన మిత్రులు సోదరులు యువకులు తెలంగాణ కారు గుర్తుకు మద్దతు తెచ్చినందుకు కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ మన ముఖ్యమంత్రి ఈరోజు విశాఖ తరుణ్ ఆధ్వర్యంలో యువకులు కారు గుర్తుపై ఓటు వేయండి మన కాలనీ లాంగ్ షాట్ తీసుకో అన్న. కారు గుర్తుకే కారు గుర్తుకే అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మనవి చేస్తూ మన కారు గుర్తుపై ఓటు వేయండి, కాలనీలను అభివృద్ధి చేసుకోండి. కారు గుర్తుపై ఓటు వేయండి, కాలనీలను అభివృద్ధి చేసుకోండి. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరిన తరుణ్ నాయకత్వంలో మరి ఒక 60 నుండి 70 మంది విద్యార్థులు, యువకులు, ఉత్సాహవంతులు కేసీఆర్ అభివృద్ధిని సంబంధించి విఠలరెడ్డి గారి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎట్లా లేడీస్ ముందుకు రాని అన్న ఉదయం నుండి ప్రజల్లో అనూహ్యమైన స్పందన ఉంది. కాలనీలలో ప్రతి కాలనీలో సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి మంచినీళ్ళ సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజీ సమస్య, ఇది ప్రతి కాలనీని వేధిస్తున్న సమస్యలు ఇవి. గత ప్రభుత్వాలు, గతంలో పనిచేసిన అధికారులు బాధ్యతారాహిత్యంగా చేసిన పనుల వల్ల ఈ సమస్యలన్నీ కూడా ఉత్పన్నమైనాయి. వాస్తవానికి లేఅవుట్లు ఇచ్చేటప్పుడే ఒక లేఅవుట్ నుంచి ఇంకో లేఅవుట్కు రోడ్లు వదిలే సౌకర్యం తప్పకుండా కల్పించాలి, అది చట్టంలో ఉన్న విషయం. కానీ దాన్ని ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. పైగా ఒకసారి లేఅవుట్లో రోడ్లు చూపించి తర్వాత అదే రోడ్లను ఆక్రమించి బ్లాక్ చేసి మళ్ళీ ఇల్లు కట్టేసేయడం, ఇచ్చిన పార్క్ ప్లేస్లను కూడా ఆక్రమించడం, కమ్యూనిటీ ప్లేస్లను కూడా ఆక్రమించడం, ఇట్లాంటి చాలా దుర్మార్గాలు చేసినారు గతంలో. వాటన్నిటి ఫలితంగానే ఇవాళ ఈ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. ఈ అన్ని సమస్యలను పరిష్కారం చేసే అవకాశం కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుందని ప్రజలందరూ కూడా విశ్వాసం వచ్చింది. మేము ఈ ఎన్నికల కొరకైనా కాకుండా సంవత్సరాల కాలంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ను కూడా విశ్వనగరం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాంట్లో భాగంగా తీసుకున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలోనే చాలా సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఆ సందర్భంలో మా దృష్టికి వచ్చిన దాదాపు 3500 డిమాండ్స్ ఏదైతే వచ్చినాయో ప్రజల నుంచి, వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే శాంక్షన్ చేసినారు. దాంట్లో దాదాపుగా 1800 పైగా పనులు పూర్తి అయిపోయినాయి. మిగతా కూడా చేస్తా ఉన్నాం. ఈలోపు ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు కూడా వచ్చినందున కొన్ని ఆగినాయి. పర్టికులర్గా మన్సూరాబాద్ డివిజన్లో కూడా శివారు ప్రాంతాలైన కాలనీలలో ఉన్న సమస్యలన్నింటినీ నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తూ ఉన్నా. వారితో కూడా కాలనీ వాసులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. మరి మా అభ్యర్థి విఠలరెడ్డి గారు కూడా నిత్యం ప్రజల్లో ఉండేవాడు. ఆయనకు ఎటువంటి మచ్చలేని నాయకుడిగా ఆయనకు పేరుంది. వారి పట్ల కూడా పూర్తి సానుకూలంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. కాలనీవాసులు కూడా ముఖ్యమంత్రి గారి పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని కార్పొరేటర్గా గెలిపించుకోవాలి, టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ అయితేనే, కేసీఆర్ గారి మాట వినే వాళ్ళు అయితేనే, కేసీఆర్ గారి ఆలోచనలతో పనిచేసే వాళ్ళు వస్తేనే హైదరాబాద్ నగరం బాగుపడుతుంది. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా చేయాలని కేసీఆర్ గారు
చేస్తున్న ఆలోచనలకు మేమందరం కూడా మద్దతు ఇవ్వాలి అని చెప్పి ప్రజలు బాగా ముందుకు వస్తున్నారు. తప్పకుండా మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి విఠలరెడ్డి మంచి మెజారిటీతో గెలవడం ఖాయం. ఆరు గుర్తుకే జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి నాయకత్వం. జగదీశన నాయకత్వం, జగదీన నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, నాయకత్వం. కొంచెం దూరం కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. వీళ్ళందరూ మన మహిళా సోదరులు సార్. గురించి వివరంగా కాబట్టి కొంచెం లేడీస్ అన్న బుడే టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు చేస్తున్నందుకు మండలకు అక్కలకు జల్లులకు అన్నలకు తమ్ములకు టీఆర్ఎస్ పక్షాన స్వాగతం కలుపుతున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ. రేపు 2వ తారీఖు నాడు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మన అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి బలపరిచిన కొప్పుల విఠలరెడ్డి గారి కారు గుర్తుపై ఓటు వేసి మన కాలనీ అభివృద్ధికి దోహదపడవలసిందిగా మనం చేస్తున్నాం. అక్కలకు, చెల్లెలకు, తమ్ములకు, అన్నలకు మీ పవిత్రమైన ఓటును రేపు కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కారు గుర్తును గెలిపించవలసిందిగా గుర్తుగా మన కాలనీని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. కారు గుర్తుపై ఓటు వేయండి, కాలనీని అభివృద్ధి చేసుకోండి. కారు గుర్తుపై ఓటు వేయండి, మన కాలనీని అభివృద్ధి చేసుకోండి. జై తెలంగాణ.
కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కాలనీ వాళ్ళ వరకే దిగండి దయచేసి ప్లీజ్. కాలనీ వాళ్ళ వరకే దిగండి దయచేసి. వెనకాల జరగండి, ఇంకా జరగండి. రండి, మంచిగా వస్తుంది ఫోటో. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఆరు గుర్తుకే. మా పార్టీ ఓటేసినరా లేదా, మా పార్టీలో చేరినరా లేదా అనేది చూడకుండా ప్రజలందరినీ ప్రజలుగా చూస్తూ మన ప్రభుత్వం ఉన్నది ప్రజల కొరకే, పేద ప్రజల కొరకే. ఆ పేదల్ని అభివృద్ధి చేయడం అనేది మన బాధ్యత. మేం అసహాయాలు ఉన్నాం, నిస్సహాయాలు ఉన్నాం. చేతులు ఇవ్వండి అని ప్రభుత్వం వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ ఆసరాగా ఉండాలి, అండగా ఉండాలనేదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఈ హైదరాబాద్ నగరం మంచినీళ్లు మాకు లేవు అని ఒకరు మాట్లాడడానికి లేదు. మా కాలనీలో డ్రైనేజీ లేదు, మా కాలనీలో రోడ్డు లేదు అని చెప్పి ఒక సమస్య కూడా రాకుండా ఉండటానికే, ఆ సమస్యలన్నిటి పరిష్కారం కొరకే మన ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు తయారు చేసిండ్రు. మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చేనాడో, మీకు పెన్షన్లు ఇచ్చేవాడో ఓట్లు వస్తాయనో ఓట్ల కొరకు వచ్చేయలేదు. వాంటెడ్ 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 హైదరాబాద్ మెట్రో రైల్ కొరకు ట్రాఫిక్ మార్షల్